నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల వైద్యంలో మరో ముందడుగు వేస్తూ ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను ప్రారంభించింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ వింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల వివిధ రకాల సంక్లిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు వేగవంతమైన వ్యాధి నిర్ధారణ మరియు మెరుగైన చికిత్స లభిస్తుందని యూనిట్ హెడ్ మిస్టర్ ఎన్ శివరామకృష్ణ తెలిపారు. విజయవాడలో రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ వింగ్ను మంగళగిరి ఎయిమ్స్ డీన్ పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ దీప్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇటువంటి సమీకృత సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఎంతో అవసరమని, ఆధునిక పీడియాట్రిక్స్ కేర్ను ఒకే చోట అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నూతన విభాగంలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ హెమటో ఆంకాలజీలో డాక్టర్ వీణ అక్కినేని క్యాన్సర్ మరియు బోన్ మారో సమస్యలకు చికిత్స అందిస్తారు. పీడియాట్రిక్స్ న్యూరాలజీలో డాక్టర్ శ్రీకాంత్ ఈఈజీ వంటి ఆధునిక పరీక్షల ద్వారా మెదడు సంబంధిత సమస్యలను పర్యవేక్షిస్తారు. పీడియాట్రిక్స్ నెఫ్రాలజీలో డాక్టర్ పూజ మూత్రపిండాల వ్యాధులు మరియు డయాలసిస్ సేవలు అందిస్తారు. అలాగే పీడియాట్రిక్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, హెపటాలజీలో డాక్టర్ వైభవ్ వెంకటేష్, పీడియాట్రిక్స్ సర్జరీలో డాక్టర్ శివసత్య ప్రసూన్ తమ సేవలు అందించనున్నారు. ఈ వింగ్ ప్రత్యేకతలో భాగంగా పిల్లల కోసం ప్రత్యేకమైన సిఆర్ఆర్టీ మెషిన్, అధునాతన ఒలింపియస్ ఎండోస్కోపిక్ యూనిట్ మరియు పిఐసియు నిపుణుల నిరంతర పర్యవేక్షణ ఉండనున్నాయి. యూనిట్ హెడ్ మిస్టర్ ఎన్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రకాల పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవలను ఒకే గొడుగు కింద అందిస్తున్న మొట్టమొదటి ఆసుపత్రిగా రెయిన్బో నిలిచిందని గర్వంగా ప్రకటించారు. విజయవాడ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ఇంటి దగ్గరే చేర్చడమే తమ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సమస్యలపై త్వరితగతిన వైద్య నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఏకీకృత వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. రెయిన్బో నెట్వర్క్ దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 23 ఆసుపత్రులు మరియు 5 క్లినికల్లు ఉన్నాయని, శిశు మరియు మహిళా వైద్యంలో అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. ఇది యూరోడైనమిక్ స్టడీస్ అంటామండి. ఇది యూజువల్గా ఎందుకు మనం చేస్తామంటే దీంతో పాటు ఇంకో మెషిన్ ఉంటుంది మన దగ్గర. యూజువల్గా ఏంటంటే పిల్లల్లో బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ హై టెస్ట్ ఇది చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ అనమాట. యూజువల్గా బ్లాడర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం, స్పైన్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నైట్ పక్క తడుపుతూ ఉంటారు పిల్లలు 5 సంవత్సరాలైనా, అలాంటి పిల్లలకి యూరోడైనమిక్ స్టడీస్ అని మనం చేస్తున్నాము. సో ఇది కూడా రీసెంట్గా 1 month అవుతుంది ఇది స్టార్ట్ చేసి. సో ఇది నెక్స్ట్ ఈ మెషిన్ పేరు ఏంటి అంటే సిఆర్ఆర్టీ మెషిన్, ప్రిస్మాఫ్లెక్స్ మెషిన్. యూజువల్గా దీన్ని కంటిన్యూస్ రీనల్ రిప్లేస్. మన కిడ్నీ 24/7 ఎలా పనిచేస్తుందో మన బాడీలో, అలానే ఈ మెషిన్ ద్వారా బయట మనం కిడ్నీ డ్యామేజ్ అయిన పిల్లలకి ఈ సిఆర్ఐటి మెషిన్ పెట్టి కిడ్నీ ఎలా పనిచేస్తుందో అలా బయట ఇది పనిచేస్తుంది. సో ఇది కంప్లీట్ డయాలసిస్ సపోర్ట్ ఉంటుంది బేబీకి, సో దట్ బీపీ తక్కువ అవ్వడం కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం కానీ ఏమి ఉండదు. అండ్ it will cost around 20 lakhs. It is one of the costliest machine in the state. No other hospital in the state has this machine. The cost of this machine is 20 lakhs. This is 20 lakhs machine. State lo anta baita 1 lakh machines untayi. In that 20 lakhs cost study machine. Narala current unda, naral weakness unna valaki nerve condition study chestaru. So muscle weakness unna, naral weakness unna gaani naral current enta undi, current pass avutunda leda tested ayina support. Today Rainbow Children's Hospital marks a very special day. We have started all the pediatric subspecialties, although it has been running officially. We have started it as today under one roof all over AP lo. Rainbow Children's Hospital Vijayawada lo this is the first time all over AP ekkada under one roof all the pediatric subspecialties ekkada levu. And to mark this occasion we have Dr. Deepti ma'am, AIMS Dean, AIMS Mangalagiri Dean madam. Thank you for joining for this and opening for this, madam. Thank you very much. So, Rainbow Children's Hospital in Hyderabad has been last 25 years. In Vijayawada for the last 20 years, we have been serving for this very needy newborn and pediatric people child. Almost mana neonatology department, PICU department, they have done wonders in AP. Apart from 450 grams baby 24 weeks recover చాలా బాగా రికవర్ అయింది. 80% బర్న్స్తో చైల్డ్ సర్వైవ్ బయటికి వెళ్ళారు. అట్లా చాలా ఎన్నో ఒక 700 grams 800 grams బేబీకి పేస్ మేకర్ పెట్టడం, ఇవన్నీ కూడా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పటివరకు చేసిన ఎన్నో అద్భుతాల్లో ఒకటి విజయవాడలో.
సో ఈరోజు ఈ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీ వింగ్ వీ హ్యావ్ పీడియాట్రిక్స్ అనగానే అందరూ జనరల్ పీడియాట్రిక్స్ చూడరు. పీడియాట్రిక్స్ అనగానే వాళ్ళకి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ అడల్ట్స్కి ఎట్లా ఉంటాయి అట్లా న్యూరాలజీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఆల్ బేబీస్ రిక్వైర్ బేబీ డాక్టర్స్. పిల్లలకి పిల్లల డాక్టర్ అవసరం. అట్లనే అందుకనే పీడియాట్రిక్ పిల్లలకి ఫిట్స్ రాగానే అడల్ట్స్ న్యూరాలజిస్ట్ కాకుండా ఇప్పుడు మనకి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అని ఈజ్ అవైలబుల్. brings a vast experience with him, is a very well renowned neurologist in Vijayawada now, pediatric neurologist. అట్లనే డాక్టర్ వైభవ్ గారు ఈజ్ ఏ లివర్ అండ్ జిఐటి స్పెషలిస్ట్, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటాం. అన్ని సంబంధించిన పిల్లలకి సంబంధించిన అన్ని లివర్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకు సంబంధించిన గట్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఈజ్ ఎక్స్పర్ట్. ఈజ్ ట్రైన్డ్ అబ్రాడ్లో కూడా. ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఆల్సో. సో వెరీ వీ హ్యావ్ వెరీ bright pediatric gastroenterologist in our team, and we have Dr. Veena, very senior pediatric hemato-oncologist. She can manage all sort of పీడియాట్రిక్లో వచ్చే పిల్లల్లో వచ్చే అన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్స్, అన్ని ట్యూమర్స్ అన్నిటికి కూడా షీఈస్ వెరీ ఎక్స్పర్ట్ కేర్ ఇవ్వగలుగుతుంది తను. అండ్ షీ హాస్ బీన్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఇన్ లాస్ట్ ఇయర్స్. వీ హ్యావ్ వెరీ senior pediatric nephrologist Dr. Pooja, and we have all sorts of pediatric కిడ్నీకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ని తను హ్యాండిల్ చేయగలదు, ఇంక్లూడింగ్ అక్యూట్గా వచ్చే సిఆర్ఆర్టీ అంటే ఐసీయూలో పెట్టి మేనేజ్ చేసే సిఆర్ఆర్టీ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ బయాప్సీ కానీ, వాట్ ఎవర్ మేబీ పీడియాట్రిక్ పిల్లలకి సంబంధించిన కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తను మేనేజ్ చేయగలుగుతారు డాక్టర్ పూజ. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ డాక్టర్ ప్రసూన్, అవర్ పీడియాట్రిక్ సర్జన్. పుట్టిన బేబీ 700 grams బేబీకి కూడా కొలాస్టమీ చేసి ఒక ఇంతవరకు ఏపీలో ఎక్కడ చేయని విధంగా ఆయన వాస్ట్ ఎక్స్పీరియన్స్. 700 grams బేబీ, 500 grams బేబీస్ కూడా సర్జరీ చేసి he has proved himself. So Rainbow Children's Hospital always tries to give వెరీ గుడ్ కేర్, అంటే ఏ టు జెడ్ కేర్. ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి వెళ్ళకుండా అన్నీ మొత్తం ఒక రూఫ్లో ఉండేట్టు వీ హ్యావ్ బీన్ మేనేజింగ్. అండ్ దానికి అనుగుణంగానే ఈరోజు పుట్టిన అంటే అఫ్కోర్స్ డెలివరీ మదర్స్ పక్కన పెడితే, డెలివరీ దగ్గర నుంచి బేబీకి 18 years వరకు ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్ని ఆర్గాన్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ వన్ రూఫ్లో వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ నౌ. సో దీనికి ఒక పబ్లిక్ అవేర్నెస్ అందరికీ మీ తరఫున ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో వాట్ ఎవర్ మే బి ది కాంప్లికేటెడ్ కేస్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ నౌ. అండ్ I request Dr. Dipti Madam, our Chief Guest, to say a few words on this one. And many congratulations to all of you and to Rainbow Children's Hospital for this wonderful initiative. So as a pediatric surgeon, ante pillalki surgery chese doctor, I think I understand and deeply value that children need specialized care, and initiatives like this will raise the bar for excellence, and everybody will also compete. When there is excellence, there is competition, which is healthy. So the whatever Rainbow Children's Hospital has started today will definitely, I think, have a major ripple effect, and in providing this kind of wonderful care for children, I think they have set the benchmark very high. And as a teaching institution, I'm coming from AIMS. I see this also as an opportunity because we are training people to become specialists like this. And when they train and they come out, it is hospitals like these where they have opportunities, not only job opportunities, but a good career path ahead of them. So our training makes sense because they can go out and actually serve the public better. So it is a win-win situation for all of us when we see such developments. And another important thing, or what I would like to just highlight, as we saw that we have so many subspecialties for the medical field. When there is a kidney problem, we are saying don't go to adult nephrologist, there is a pediatric nephrologist. So pediatric surgeons, whether it is Dr. Prasoon or me, we are also only restricting to children. It doesn't matter which organ in the body, but we focus on giving the best of care. It can be liver, it can be kidney, it can be intestine, it can be lung, anything, even the spinal cord, brain. So that is also a message that as a team, the pediatric, all these specialists
pediatric nephro, pediatric hemat-oncology, and all these together with us. I think we are focused and dedicated to childcare. Already it's completed more than 10 years of my experience with Rainbow. So coming to brain development in children, one tagline I would like to say, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 years వై అయితే ఎందుకంటున్నానంటే ఫస్ట్ 6 years అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. దెర్ ఇస్ వన్ చైల్డ్, ఒక చైల్డ్ ఉన్నాడు, హీఈస్ గ్రోయింగ్ ఇన్ ఎ విలేజ్లో ఎవరితో ఉంటాడు, హీ స్టేస్ విత్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్. దెర్ ఇస్ ఎ సెకండ్ చైల్డ్ హూ ఈస్ ఇన్ ఎ సిటీ, హీ స్టేస్ విత్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్? ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ చైల్డ్ విలేజ్లో ఉన్నాడు, తను ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్ ఈ స్పెండింగ్ విత్ పేరెంట్స్తో ఉంటున్నాడు, గ్రాండ్ పేరెంట్స్తో ఉంటున్నాడు, రిలేటివ్స్తో ఉంటున్నాడు, కజిన్స్తో ఉంటున్నాడు. సో దెర్ ఇస్ ఎ బిగ్ టీమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక విలేజ్లో ఉన్న చైల్డ్ హూ ఇస్ గోయింగ్ విత్ టైమ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్ with a lot of family members, lot of social environment, he is likely to have a good development బాగుంటుంది. బట్ సెకండ్ చైల్డ్ హూ ఇస్ లివింగ్ ఇన్ ఎ సిటీలో ఉన్నాడు, హీ స్టేయింగ్ విత్ ఎ మదర్ అండ్ ఫాదర్తో ఉంటున్నాడు, ఫాదర్ గోస్ ఫర్ ఎ వర్క్ అండ్ స్టేస్ అలోన్ విత్ ఎ మదర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద చైల్డ్ హూ ఇస్ అలోన్ ఈజ్ లైక్లీ టు బీ అడిక్టెడ్ టు ఫోన్ చూడొచ్చు, హీ మైట్ నాట్ హ్యావ్ అడిక్వేట్ ఎక్స్పోజర్, నలుగురితో కలగకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ చైల్డ్కి మాటలు లేట్ రావచ్చు, సెకండ్ చైల్డ్కి అందరితో ఫ్రీగా కలవకపోవచ్చు, వాళ్ళ ఐక్యూ డెవలప్మెంట్ స్లో ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్తో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, ఫస్ట్ చైల్డ్ ఒక టీమ్తో పెరిగాడు, సెకండ్ చైల్డ్ ఈజ్ ఒక ఓన్లీ సింగిల్ పేరెంట్తో పెరిగాడు. ద ఫస్ట్ చైల్డ్ హూ ఇస్ గ్రోన్ విత్ ఎ టీమ్, ఆ అబ్బాయి డెవలప్మెంట్ ఈజ్ మచ్ బెటర్. సో సిమిలర్లీ there are hundreds of hospitals in Rainbow, in the city, hundreds of hospitals ఉంటాయి. బట్ రెయిన్బో ఏంటి డిఫరెన్స్? రెయిన్బోలో టీమ్ ఉంటుంది. 95% ఆఫ్ ద హాస్పిటల్స్, బయట ఉన్న హాస్పిటల్స్లో ఏంటంటే దెర్ విల్ బి వెరీ గుడ్ ఇంటెన్సివిస్ట్, ఒక గుడ్ ఇంటెన్సివిస్ట్ ఉంటాడు, ఒక గుడ్ పీడియాట్రిషియన్ ఉంటాడు, బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఈస్ ఎ టీమ్. there is a hospital where is a good intensivist and good pediatrician ఉన్నాడు, and there is another hospital like Rainbow where there is a whole team is there. The team makes a difference. అడిషనల్ 20% కేర్ ఏదైతే మనం రెయిన్బో టీంలో ప్రొవైడ్ చేస్తామో, దట్ టీమ్ దట్ ఈస్ ద రిజల్ట్ వై రెయిన్బో ఈస్ గివింగ్ ఏ గుడ్ అవుట్కమ్స్. రెయిన్బోలో రికవరీ బాగుంటుంది అంటే రీజన్ ఏంటి అంటే ద స్ట్రెంగ్త్, మా స్ట్రెంగ్త్ ఏంటంటే అవర్ కోర్ స్ట్రెంగ్త్ ఈస్ అవర్ టీమ్. యాజ్ ఎ టీమ్ వీ వర్క్ టుగెదర్. దట్ ఈస్ ద రీజన్ వై వీ ప్రొవైడ్ ఏ మచ్ బెటర్ రిజల్ట్స్ as compared to వేరే ఇండివిజువల్ హాస్పిటల్స్తో పోలిస్తే రెయిన్బో ప్రొవైడ్స్ ఏ బెటర్ రిజల్ట్స్. అండ్ స్కోప్ ఆఫ్ సర్వీసెస్, కమింగ్ టు రెయిన్బోలో వాట్ ఈస్ ద స్పెషల్ రైట్? ఒకసారి చైల్డ్ హాస్పిటల్ ఎంటర్ అవగానే ఫస్ట్ థింగ్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ వీ ప్రొవైడ్ ఇన్ రెయిన్బోలో వీ హ్యావ్ ఏ వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ద స్టాఫ్ ఈస్ వెరీ ప్లెజెంట్గా ఉంటారు, దానివల్ల చైల్డ్ ఈజీగా కన్సోల్ అవుతాడు. అండ్ న్యూరాలజీ సర్వీసెస్ ఏముంటుంది? బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే 4 దశల్లో ఉంటుంది. మొదటి దశ కడుపులో ఉన్నప్పుడు, బిడ్డ కడుపులో ఎదిగేటప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి స్కాన్ చేస్తారు. స్కాన్స్ నార్మల్ ఉంటే పర్లేదు, బట్ సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీలో స్కాన్లో ఏం చెప్తారంటే బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం ఉంది, బ్రెయిన్లో వాటర్ ఉంది అని చెప్తారు. దెన్ ప్రెగ్నెన్సీలో ఉన్న పేరెంట్స్ ఏంటంటే బ్రెయిన్లో వాటర్ ఉంటే ఏంటి, డెవలప్మెంట్ బాగుంటుందా లేదా అని డౌట్ వస్తుంది. సో ఎవ్రీ డే ఐ సీ అట్లీస్ట్ 1 or 2 pregnant women, దే కమ్ టు మీ. వాళ్ళ డౌట్ ఏంటంటే కడుపులో బేబీకి బ్రెయిన్ స్కాన్ చేసాము, స్కాన్లో బ్రెయిన్లో వాటర్ ఉందని చెప్తారు. పేరెంట్స్కి డౌట్, ఓకే బ్రెయిన్లో వాటర్ ఉంది, మరి బేబీ డెవలప్మెంట్ బాగుంటుందా లేదా? సో వీ హ్యావ్ టు, ఓన్లీ ఎక్స్పర్ట్స్ కెన్ టెల్ దట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా. సమ్టైమ్స్ బ్రెయిన్లో వాటర్ ఉన్నా కొన్నిసార్లు డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. వీ టెల్ ద పేరెంట్స్ ఏం పర్లేదు, బ్రెయిన్లో కొద్దిగా వాటర్ ఉంటే డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వదు, కంటిన్యూ చేయండి అని చెప్తాం. సో అది మొదటి దశ. రెండో దశ న్యూబార్న్ బేబీస్కి వీ హ్యావ్ వెరీ రోబస్ట్ NICU టీమ్. న్యూబార్న్ బేబీస్కి when they come to NICU they have metabolic problems, genetic problems ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ once again needs a very comprehensive care. మూడో దశ పీడియాట్రిక్, when the child is 3 years 5 years, కామన్గా
పిల్లలు ఫిట్స్ అని అడ్మిట్ అవుతారు, మెదడు వాపని అడ్మిట్ అవుతారు. సో వెన్ చైల్డ్ అడ్మిట్స్ ఇన్ రెయిన్బో, once again the whole team should work together to treat that condition. సింగిల్ పర్సన్తో అయ్యే పని కాదు ఇది. చిన్నపిల్లలకి ఏంటంటే we need a good intensivist, we need a very compassionate and gentle handling nursing staff. ఇట్లా కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. దెన్ 4వ దశ ఏంటి అంటే అడాలసెంట్స్. పిల్లలు ఎప్పుడైతే 10 years 12 years అవుతారో, ఇంటర్మీడియట్కి వెళ్తారో, దెన్ వాళ్ళకి స్టడీస్ ఇష్యూస్ ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, దర్ ఆర్ మెనీ అదర్ డెవలప్మెంట్స్. సో ప్రతి దశలో కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, న్యూ బార్న్ పీరియడ్లో ఒకలా ఉంటుంది, పీడియాటిక్లో ఒకలా ఉంటుంది, అడాలసెంట్స్లో ఒకలా ఉంటుంది. సో ప్రతి దశని వాళ్ళ డెవలప్మెంట్ అర్థం చేసుకోవాలి, దానికి సరైన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ child brain development is completely different from adult brain development. So the care what we provide as a child neurologist is very, very comprehensive and very, very unique. So that is our core strength. సో ఇక్కడ మా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ విభాగంలో మేము అప్పుడే పుట్టిన పిల్లల నుండి టీనేజ్ పిల్లల వరకు వాళ్ళలో వచ్చే జీర్ణకోశ సమస్యలు, లివర్ సమస్యలు మరియు న్యూట్రిషన్ అండ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగినైన చికిత్స చేస్తున్నాము. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్తో పాటు లైక్ కాన్స్టిపేషన్ కానీ, రికరెంట్ పెయిన్ అబ్డామిన్ కానీ, కడుపు నొప్పి, తరచూ వచ్చే కడుపు నొప్పి, వాంతులు, రక్త విరోచనాలు, ఈ ప్రాబ్లమ్స్తో సంబంధిత వ్యాధులు, అలాగే లివర్ సంబంధిత వ్యాధులు కూడా, జాండిస్, అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే జాండిస్ కానీ, తర్వాత పెద్ద పిల్లల్లో వచ్చే జాండిస్, లివర్ సమస్యలు, ప్యాంక్రిటైటిస్ సమస్యలు, వీటన్నిటికీ కూడా తగినైన చికిత్స ఇక్కడ చేస్తున్నాము, మా విభాగంలో చేస్తున్నాము. అంతేకాకుండా మా దగ్గర అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ, డెడికేటెడ్ పీడియాట్రిక్ ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. దీంతో మనము పిల్లలకి ఎండోస్కోపీ చికిత్స ద్వారా వెంటనే మెరుగైన ఫలితాలు, మెరుగైన చికిత్స ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది మా యూనిట్లో. మేము అది తరచుగా చేస్తున్నాము. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు క్రానిక్ లివర్ డిసీజ్ పిల్లలు ఉంటారు, అంటే లివర్ ఆల్రెడీ పాడైపోయిన పిల్లలు ఉంటారు అనమాట. చాలా వరకు మందులతో తగ్గని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాళ్ళల్లో ప్రీ అండ్ పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కేర్, అంటే లివర్ మార్పిడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అవి కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ కూడా పిల్లల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా పిల్లలకి తల్లిదండ్రులకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లల్లో ఎవరికన్నా జీర్ణకోశ సమస్యలు సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉంటే, లివర్ సంబంధించిన సమస్యలు కానీ, ప్యాంక్రిటైటిస్ సంబంధించిన లక్షణాలు కానీ ఏమన్నా ఉంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా వెంటనే తగినైన కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి పిల్లల్లో ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక ఇవ్వగలిగితే అంత మెరుగైన ఫలితాలు మనం చూడవచ్చు. ఇందాక సార్ చెప్పినట్టు మా దగ్గర మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంది, అంటే డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక పిల్లవాడికి హోలిస్టిక్గా మల్టీ డిసిప్లినరీ కేర్ ఇవ్వడం వల్ల వీ కెన్ గ్రేట్లీ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ ఫర్ దీస్ పేషెంట్స్ అనమాట. ఎందుకంటే ఒక పిల్లవాడు వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడు లివర్ సమస్య కాకుండా వాటికి ఇంకా ఏమైనా సమస్యలు ఉండొచ్చు, బ్రెయిన్కి సంబంధించిన సమస్య ఉండొచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్య కూడా ఉండొచ్చు. అలాంటి పిల్లలకి అటు ఇటు వెళ్లకుండా ఒకే రూఫ్లో, ఒకే హాస్పిటల్లో ఇంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి మనం మల్టీ డిసిప్లినరీ హోలిస్టిక్ కేర్ ఇవ్వగలిగితే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు, ఆ ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో బేసికలీ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన రక్తంలో వచ్చే ఏ వ్యాధులైనా మరియు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి సంబంధించిన ప్రత్యేకమైన విభాగం. అంటే కేవలం పిల్లల్లో మాత్రమే చూడబడే ఈ డాక్టర్ని పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిపార్ట్మెంట్, పిల్లల్లో వచ్చిన బ్లడ్ మరియు క్యాన్సర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎందుకు అసలు పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ని ఎందుకు సంప్రదించాలి అంటే ఎటువంటి రక్తంలో వచ్చిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, బ్లడ్ ప్రాబ్లమ్స్ అంటే రక్తహీనత, బాగా పిల్లలు పాలిపోయినట్టు అనిపించిన, విపరీతంగా రక్తం తగ్గిపోతున్నట్టు, మందులు వాడినా పదే రక్తం తగ్గిపోతున్నట్టు అనిపించిన, రక్తము ఫ్రీక్వెంట్గా ఎక్కించుకోవాల్సిన అవసరం పడుతున్నా కానీ రక్తం విరిగిపోయి జాండీస్ లాగా వచ్చి రక్తం కూడా తగ్గుతున్నట్టు, అంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియాస్, హీమోలైటిక్ ఎనీమియాస్, ఇలాంటివన్నిటికీ కూడా ఇక్కడ కేర్ ఇవ్వబడుతుంది. సెకండ్ థింగ్ బ్లీడింగ్ డిజార్డర్స్, అంటే ప్లేట్లెట్స్ ప్రాబ్లం. ప్లేట్లెట్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, పదే ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గిపోవడం, ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియాస్,
ఐటీపీస్ అంటాం. అలాగే దెబ్బలు తగలకుండానే మచ్చలు రావడము, ఎక్కువసేపు ఆగకుండా రక్తం కారడము, బ్లీడింగ్ డిజార్డర్స్ ఇలాంటి అన్నిటికీ కూడా ఇక్కడ కేర్ ఇవ్వబడుతుంది. రక్తంలో ఉండే అన్ని కణాలు తగ్గిపోయినా, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే బోన్ మ్యారోనే ఫెయిల్ అయిందా దాన్ని నిర్ధారించడానికి ఇక్కడ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్సా, పదే పదే పిల్లలకి జ్వరం వచ్చి ఇమ్యూనిటీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ బ్లడ్ డిజార్డర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం నిర్ధారించి కేర్ అనేది ఇవ్వగలం. సో నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ ఆంకాలజీ, అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు అన్ని రకాలైన క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, అవయవాలకి సంబంధించిన క్యాన్సర్స్ లైక్ లింఫోమాస్, బ్రెయిన్ ట్యూమర్స్, కిడ్నీ నుంచి వచ్చే ట్యూమర్స్, విల్మ్స్ ట్యూమర్, న్యూరోబ్లాస్టోమా, ఇవన్నిటికీ కూడా ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తాం. నార్మల్గా క్యాన్సర్ అంటేనే మనకి వినడానికి భయం వేస్తుంది. అలాంటిది చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, క్యాన్సర్ డాక్టర్ దగ్గర అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ డాక్టర్ గుర్తొస్తారు. అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అసలు పిల్లలు బతుకుతారా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. బట్ చిన్నపిల్లలకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ ఆంకాలజిస్టే ఉన్నారు అంటే ట్రీట్మెంట్ ఎంత అడ్వాన్స్ అయితే మాత్రం అంత మనము సర్వీసెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ పిల్లలకి జస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయితే జస్ట్ ట్రీట్మెంట్ కాదు, ఇదొక జర్నీ లాగా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద డయాగ్నోసిస్ అంటే మనం నిర్ధారించినప్పటి నుంచి ఒక కేర్ అనేది కంప్లీట్గా ఈ జర్నీలో కంటిన్యూ అవుతుంది. అంటే పెయిన్ కంట్రోల్ కానీ, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కేర్ తీసుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషనల్ కేర్, ఎంపథెటిక్గా ఫ్యామిలీతో మనం సపోర్ట్ ఇవ్వడం, సైకలాజికల్గా అండ్ ఎమోషనల్గా కంప్లీట్ కేర్ అనేది ఇక్కడ ఇస్తాం. ఎందుకు చిన్నపిల్లల బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ని, బ్లడ్ డాక్టర్ని కలవాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము ఎర్లీగా మనం నిర్ధారించగలిగితే, రైట్ డయాగ్నోసిస్, రైట్ టైంలో, రైట్ ప్లేస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు మనకి అవుట్కమ్స్ అనేవి బాగుంటాయి. ఫస్ట్ థింగ్, ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మేము ఎట్లాగా పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక డెడికేటెడ్ అండ్ కంపాషనేట్ కేర్ అన్ని రకాల బ్లడ్ ప్రాబ్లమ్స్కి, క్యాన్సర్స్కి పిల్లల్లో ఇవ్వబడుతుంది. సెకండ్ థింగ్, మనకి డే కేర్ సర్వీసెస్, కీమోథెరపీ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ డెడికేటెడ్గా డే కేర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ చిన్న పిల్లలకి సంబంధించి క్యాన్సర్ ట్రీట్మెంట్కి సెపరేట్ వార్డ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సెపరేట్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ వీళ్ళని కంప్లీట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా టేక్ కేర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అలాగే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే ఐసోలేషన్గా పెట్టి ఐసోలేటెడ్ వార్డ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 24/7 మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అవైలబుల్గా ఉంటారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాక్ బోన్ ఆఫ్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ అంటే పీడియాట్రిక్ నర్సింగ్ కేర్. నర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు జస్ట్ మెడిసిన్ ఇవ్వడమే కాకుండా రైట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ అంటే ఎమోషనల్ సపోర్ట్, ఆ పిల్లలకి భయం లేకుండా మెడిసిన్ ఇవ్వడము, ప్లస్ వాళ్ళు హైలీ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఇన్ రికగ్నైజింగ్ కాంప్లికేషన్స్, ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేయడము, ఈ కేర్ అంతా కూడా ఇవ్వగలిగే హైలీ స్కిల్డ్ నర్సింగ్ టీమ్ అనేది మన దగ్గర చాలా ట్రైన్ అయ్యి ఉన్నారు. అండ్ ఇక్కడ జస్ట్ ఒక్క డాక్టర్తో పని అయిపోదు, ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో మేము చాలా క్లోజ్గా ఇక్కడ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్తో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ హెల్ప్ తీసుకుని, కీమోథెరపీ అనేది పదే ఇంజెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి స్పెషల్ లైన్స్, సెంట్రల్ లైన్స్ అనేవి వేస్తాం. వాళ్ళ హెల్ప్తో ఇక్కడ మేము సెంట్రల్ లైన్స్ అనేది వేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అన్నిటికీ సర్జరీస్, సో వీ హ్యావ్ అ పీడియాట్రిక్ సర్జన్ హూ కెన్ డూ ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. వీళ్ళకి లైన్స్ వేయడం, కీమోపోర్ట్స్, హిక్మెన్ లైన్స్, ఇలాంటివన్నీ స్పెషల్ లైన్స్, కీమోథెరపీ సేఫ్గా, పెయిన్లెస్గా ఇవ్వడానికి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ హైలీ స్పెషలైజ్డ్ ల్యాబ్ సర్వీసెస్ కూడా ఇక్కడ మనకి, సో దట్ టైమ్ టు టైమ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో ఇట్స్ లైక్ అ హోలిస్టిక్ కేర్.
అంటే మనం మల్టీ డిసిప్లినరీగా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ టిల్ ద క్యూర్ మనం కంప్లీట్గా ఇక్కడ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనము నియర్లీ ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 2000 పైగా కీమోథెరపీ సైకిల్స్ ఇస్తాము. అండ్ రెగ్యులర్గా బోన్ మ్యారో ప్రొసీజర్స్ అనేవి రెగ్యులర్గా చేస్తాము. ఇక్కడ పిల్లల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ రక్తం పెరగట్లేదు, కణాలు పడిపోతున్నాయి, నొప్పి లేకుండా వాళ్ళకి మత్తిచ్చి ఒక ప్రాపర్ సపోర్టివ్ సిస్టమ్తో మనం ఇక్కడ బోన్ మ్యారో ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. అండ్ ఇంకా వెస్టర్న్ డేటాతో కంపేర్ చేసుకుని ఆల్మోస్ట్ మన రిజల్ట్స్ క్యాన్సర్లో గ్రేటర్ దెన్ 95% పైగా అవుట్కమ్ సక్సెస్ రేట్ ఇక్కడ మనం పిల్లల క్యాన్సర్స్లో చూస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ జీరో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మార్టాలిటీ ఇన్ ఇండక్షన్ చూస్తున్నాం ఇక్కడ. సో అండ్ అన్నిటికంటే ఏంటి అంటే వాళ్ళ జర్నీలో కంప్లీట్గా జస్ట్ కీమోథెరపీయే కాకుండా వాళ్ళకి హోలిస్టిక్గా ఇంక్లూడింగ్ చాలామంది డోనర్స్, ఎన్జిఓస్ కూడా, వాలంటీర్స్ కూడా వచ్చి ఫైనాన్షియల్గా కూడా చాలామంది అక్కడ పిల్లల క్యాన్సర్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా రేర్గా డయాగ్నోస్ అయ్యే క్యాన్సర్ ఏపీఎంఎల్, అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా అంటారు. 11 years బాబు. ఈ బాబు చాలా సిక్ స్టేట్లో వచ్చాడు. బాబుకి క్యాన్సర్ అని డయాగ్నోస్ అయ్యాక మేము ఇమీడియట్గా టెస్ట్లు పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. తనకి ఒక్క కాంప్లికేషన్ కాదు, చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. 3 months ఆఫ్ స్టేలో అంటే ఎవ్రీ ఆర్గన్ తనకి ఎఫెక్ట్ అయింది. ఇలా ఎవ్రీ ఆర్గన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇందులో జస్ట్ ఒక క్యాన్సర్ డాక్టర్గా నేను ఒక్కదాన్నే కేర్ కాదు, కంప్లీట్గా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్. దీంట్లో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, నెఫ్రాలజిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, సర్జన్ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే వీళ్ళకి రైట్ టైంలో స్కాన్స్ చేయడానికి రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. అండ్ ఆఫ్టర్ 3 months ఆఫ్ స్టే సక్సెస్ఫుల్గా తను రికవరీ స్టేజ్లో ఉండి మొన్ననే రీసెంట్గా డిశ్చార్జ్ చేసాం. సో ఇంత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీసెస్ మనం ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఇండియా ఇంత కేర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగాం. అండ్ ద ఓన్లీ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనం ఇంత హోలిస్టిక్గా హెమటో ఆంకాలజీ సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి సంవత్సరంన్నర అవుతుందండి. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ సంబంధించిన పిల్లలకి అంటే కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఇక్కడ ఇవ్వబడను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి తరచు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, నెఫ్రాటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఇంకా పిల్లల్ని పుట్టుకతో వచ్చిన కిడ్నీ సమస్యలు కానీ ప్రతిదానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ స్కోప్ ఆఫ్ సర్వీసెస్ విజయవాడలో ఏమి ఇస్తున్నామంటే ఫస్ట్ పీడియాట్రిక్ హీమోడయాలిసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలిసిస్. అంటే పిల్లలకి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు డయాలిసిస్ అవసరం పడుతుంది, అంటే రక్త మార్పిడి. సో మనం డయాలిసిస్ రెండు రకాలుగా చేస్తాము. ఒకటి రక్త మార్పిడి, ఇంకోటి నీళ్ళ డయాలిసిస్ అని చేస్తాం. సో హీమోడయాలిసిస్కి అవసరమైన ఎక్విప్మెంట్స్, డయాలిసిస్ మెషిన్స్ కానీ, సిఆర్ఆర్టీ మెషిన్ అంటాము, అంటే కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ, పీడియాట్రిక్ డయాలిసిస్ నర్సెస్ కానీ మనకి 24/7 అందుబాటులో ఉంటారు. ప్లస్ అలాంగ్ విత్ దట్ మనం పెరిటోనియల్ డయాలిసిస్ అంటే పొట్ట డయాలిసిస్ కూడా చేస్తాము. పుట్టిన పిల్లలకి కూడా ఇక్కడ పొట్ట డయాలిసిస్ అనేది మనం చేస్తున్నాము. సో నెక్స్ట్ స్కోప్ ఆఫ్ సర్వీస్ మన దగ్గర ఉండేది ఏంటి అంటే రీనల్ బయాప్సిస్, అంటే కిడ్నీ ముక్క పరీక్ష. సో కిడ్నీ ముక్క పరీక్ష మనకి కొన్ని ట్రీట్మెంట్కి అవసరం ఉంటుంది, టెస్ట్ అవసరం ఉంటుంది. సో ఆ కిడ్నీ బయాప్సిస్ కూడా హ్యాస్ 1 year ఏజ్ బేబీ కూడా మనం ఇక్కడ చేసాము విత్ 0 infection rates అండ్ విత్ 0 complications. సో నెక్స్ట్ స్కోప్ ఆఫ్ సర్వీస్ మన దగ్గర ఉన్నది యూరోడైనమిక్ స్టడీస్ అని చెప్తాము. యూజువల్గా యూరోడైనమిక్ స్టడీస్ ఏదైనా బ్లాడర్ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లల్లో అది యూరోడైనమిక్ స్టడీస్ అవసరం ఉంటుంది. సో అది కూడా మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాము, 1 month అవుతుంది. ప్లస్ పిల్లలకి ఏదైనా పుట్టుకతో అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి స్కాన్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్స్కి పేరెంట్స్ యాంటీనేటల్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఇవ్వబడను. ఇంకా పిల్లలకి అవసరం అంటే కొంతమంది పిల్లలకి బీపీ అధికం ఉండొచ్చు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ కిడ్నీ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. సో దానికి కూడా తగినైన ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ కానీ ప్రతిదీ ఇక్కడ మనం ఇస్తున్నాము. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ రిలేటెడ్ అంటే పిల్లల కిడ్నీ సమస్యల రిలేటెడ్ తల్లిదండ్రులు ఎవరున్నా కూడా బయట ఎక్కడో మెట్రో సిటీస్కి వెళ్ళే అవసరం లేదు. విజయవాడ యూనిట్లోనే మనం ఇక్కడ 24/7 ఫెసిలిటీస్ అనేది ఇస్తున్నాము. ఇంకోటి యాడ్ చేయాలి ఏంటి అంటే మొన్న మిల్క్ అడల్ట్రేషన్ రాజమండ్రిలో జరిగింది.
సో అప్పుడు మనం కూడా పీడియాట్రిక్ నెఫ్రాలజీ సర్వీసెస్ అంటే డయాలసిస్ సర్వీసెస్, సిఆర్ఐటి మెషిన్ కానీ, నెఫ్రాలజీ సర్వీసెస్ కానీ విజయవాడ యూనిట్ నుంచి మనం ఇచ్చాము. సో సక్సెస్ రేట్ కూడా చాలా బాగా జరిగింది. డయాలసిస్ అయ్యి వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయ్యారు. సో పీడియాట్రిక్ నెఫ్రాలజీ సర్వీసెస్ ఏది ఉన్నా, పిల్లల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా మనం ఇక్కడ 24/7 ఫెసిలిటీస్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో నేను గత 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అసలు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? మేము జనరల్ సర్జరీ మీద, అంటే పెద్దవాళ్ళ మీద సర్జరీ పోస్ట్ ఎంబీబీఎస్ జనరల్ సర్జరీ మీద 3 years వర్క్ చేశాక దాని తర్వాత పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీ అంటే పీడియాట్రిక్ చిన్నపిల్లల్లోనే సర్జరీస్, అది సూపర్ స్పెషాలిటీ కోర్స్, అది 4 years చేశాక దెన్ వీ కమ్ టు ద చిన్నపిల్లల మీద ఆపరేట్ చేస్తాం. మా స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి అంటే పుట్టిన బిడ్డ కాడి నుంచి అప్ టు 16 years చైల్డ్ దాకా మేము ఆపరేట్ చేస్తాం. మా రోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈవెన్ డెలివరీతో ఉన్న బేబీస్ మదర్స్కి డెలివరీకి ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు చాలా కేసెస్లో ఏంటి అంటే ఆ బేబీకి చిన్న ప్రాబ్లం ఉన్నా టర్మినేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ బేబీస్కి నిజంగా టర్మినేషన్ అవసరం, నిజంగా చెప్పాలి అంటే 80% ఆఫ్ ద కేసెస్కి టర్మినేషన్ అనవసరం, అది నిజంగా అవసరమా లేదా అవన్నీ చెక్ చేసుకొని ఏ కేసెస్కి అయితే మనకి ఆపరేషన్తో కరెక్ట్ అవుతాయో పేరెంట్స్కి మనం కౌన్సిలింగ్ ద్వారా చేయవచ్చు. మా స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఈవెన్ పుట్టిన బేబీస్ కాడి నుంచి, అంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్తో అవి ఈసోఫేగస్ కాడి నుంచి, అంటే ట్రేకియోఈసోఫేజియల్ ఫిస్టులా అని అంటాము, లంగ్లో అబ్నార్మాలిటీస్ సీక్యామ్ అని అంటాము, లంగ్ మీద ఉండే అబ్నార్మాలిటీస్, అండ్ జిఐ అబ్నార్మాలిటీస్, ఇవన్నీ కూడా మనం, అండ్ కిడ్నీ మీద వచ్చే కిడ్నీ వాపులు, అండ్ కిడ్నీకి యూరాలజీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ మనం ముందే ఐడెంటిఫై చేసుకొని ఈవెన్ పుట్టిన బేబీస్ కాడి నుంచి మనం ఆపరేట్ చేస్తాం. బ్రెయిన్లో వచ్చేటప్పటికి వీపీ షంట్స్ చేస్తాము, అండ్ ఎంఎంసీస్ అని అంటాం, అంటే స్పైన్ మీద ఉండే వాపులు, వాటికి ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ లంగ్స్ మీద వచ్చేటప్పటికి బ్రాంకోస్కోపీ అండ్ ఈవెన్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ బ్రాంకోస్కోపీ, అంటే ఏమన్నా ఫారిన్ బాడీస్ ఏమన్నా అప్పర్ ఎయిర్వేలో కానీ ఎక్కడైనా ఉన్నా దానివల్ల ఇవి ఎమర్జెన్సీ సర్జరీస్ అనమాట, ఇమీడియట్గా మనం అవైలబుల్ ఉండి అవి తీస్తే కానీ ప్రాణాంతకం నుంచి బయటపడరు. ఆ బ్రాంకోస్కోపీ చేస్తాము, అండ్ ఈవెన్ లంగ్ సర్జరీస్, లోబెక్టమీస్ అండ్ మినిమల్ ఇన్వేసివ్, అవి కూడా ఏంటి అంటే చిన్న పోర్ట్స్ ద్వారా, ఈవెన్ మనకి పెద్ద కోత లేకోకుండా చిన్న పోర్ట్స్ ద్వారా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీతో చేస్తాము. అండ్ అబ్డామిన్ మీద అన్ని జిఐకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాము, ఎండోస్కోపీ చేస్తాము, అండ్ లివర్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అంటే కోలిడోకల్ సిస్ట్ అని అంటాము, బిలియరీ అట్రీషియా అని అంటాము, ఇవి మనం అర్లీగా డయాగ్నోస్ చేసి మనం ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ ఆ స్ప్లీన్ మీద ఉండే ప్రాబ్లమ్స్, మన అబ్డామిన్లో ఉండే అన్ని అవయవాల మీద ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆపరేట్ చేస్తాం. అండ్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లైక్ హర్నియా, హైడ్రోసీల్, అన్డిసెండెడ్ టెస్టిస్, వీటికి ఆపరేట్ చేస్తాం. అండ్ మాకు నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి 50% ఆఫ్ అవర్ వర్క్ విల్ బీ ఆన్ ద పీడియాట్రిక్ యూరాలజీ, వేర్ వీ ఆపరేట్ ఆన్ ద కిడ్నీస్, బ్లాడర్, యూరేటర్స్ అండ్ యూరెథ్రా, కిడ్నీకి సంబంధించిన అన్ని ఆర్గాన్స్ మీద ఆపరేట్ చేస్తాం. మెయిన్ థింగ్ ఇది అంతా ఆపరేషన్స్ అంతా ఒక 50% అయితే నెక్స్ట్ బ్యాకప్ టీమ్, మనకి పూర్తిగా ఎన్ఐసియు బ్యాకప్ టీమ్, పిఐసియు బ్యాకప్ టీమ్ అండ్ ఆల్ సబ్ స్పెషాలిటీస్ హెల్ప్ ఉంటుంది. మనం ఆపరేట్ చేస్తే దాంతో సర్జరీ అనేది అయిపోయినట్టు కాదు, దాని పోస్ట్ ఆప్ కేర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ మనకి రౌండ్ ద క్లాక్ పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ అందరూ అవైలబుల్గా ఉంటారు కనుక మనం పోస్ట్ ఆప్ కేర్ కూడా బాగా ఇవ్వగలం.